ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో భీష్ముని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఫలపుష్పాలను సేకరించుకొని కొంత సమయానికి అక్కడికి వచ్చిన వశిష్ఠ మహర్షికి ఆశ్రమంలో దేనువు కనిపించలేదు. వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు. తన దేనువును అపహరించిన అష్టవసువులను తమ పదవులను కోల్పోయి భూలోకంలో జన్మించండి అని శపించారు. అప్పుడు మహర్షి శాపానికి చింతించిన వారైన అష్టవసువులు వశిష్ఠ మహర్షి పాదములపై పడి శరణు వేడారు. మహర్షి, మేము 7 నిమిత్త మాత్రులము. మా వసువుల్లో ఒకరైన జ్యో అనే ఈ వసువు మీ దేనువును అపహరించారు అని పరిపరి విధాల ప్రార్థించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నా శాపమునకు తిరుగులేదు, మీరు అనుభవించవలసిందే. అయితే మీరు కేవలం అతనికి సహకరించినందున మీరు మానవలోకంలో జన్మించాలి. కానీ కేవలం జన్మించిన వెంటనే మరణం పొంది మీ పూర్వస్థితిని పొందుతారు. కానీ దీనికి కారణమైన జ్యో మాత్రం మానవ జన్మ పొంది అనేక సంవత్సరాలు జీవిస్తాడు అని వారికి తెలియచేశారు.